సాధారణంగా మనం ఈ ఎగ్జామినేషన్‌కి ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్న దాని మీద గత వీడియోలో పర్యావరణం, మన చుట్టుపక్కల ఉన్న ఈ సరౌండింగ్స్ వాటి కోసం, అట్లాగే మనం వాస్తవ పరిస్థితుల దృష్ట్యా మనం ఎలా మాట్లాడుకుంటామనంటే, అసలు మనం సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి, ఈ సివిల్ సర్వీసు అంటే ఏంటి? ఈ సివిల్ సర్వీస్‌కి రాజ్యాంగపరంగా ఇది ఏ విధంగా ఈ ఎంపిక జరుగుతుంది? సో వీటి తాలూకా మూలాలేంటి? సో వీటికి ఉన్న మొత్తం బేజం ఏంటి అన్నది మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే, సివిల్ సర్వీసెస్ మీద క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్‌లో. కనీసం 1 క్వశ్చన్ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ దిస్. వాట్ ఈస్ సివిల్ సర్వీస్? సివిల్ సర్వీస్ తాలూకా రాజ్యాంగపరంగా ఉన్న పరిస్థితులు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చదువుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ సివిల్ సర్వీస్ అనేది మనకి ఆ రోజుల నుంచి చెప్తుంది ఏంటంటే, ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. దీన్ని ఆ రోజుల్లో సాధారణంగా ఎవరేవారంటే బ్యూరోక్రసీ అనేవారు, ఉద్యోగ స్వామ్యం. సో ఏ గ్రూప్ ఆఫ్ highly talented people are selected for the civil service examination. దీన్ని ఏంటంటే వాళ్ళు వివిధ రంగాలలో, అంటే వివిధ రకాలుగా ఫిల్టర్ చేసి నాణ్యమైన కంప్లీట్గా ఒక పాలిష్డ్ పీపుల్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఈ సివిల్ సర్వీస్ అనేది ఇదేంటంటే, మన భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఒకటి ఎగ్జిక్యూటివ్ కోసం మనం చదువుతుంటాం. సాధారణంగా మన భారత రాజ్యాంగం ఏం చేస్తుందంటే, ఒకవైపు ఏంటంటే జ్యుడిషరీ, ఇంకోవైపు పార్లమెంట్, లెజిస్లేచర్. నెంబర్ 3 ఏంటంటే ఎగ్జిక్యూటివ్. ఈ ఎగ్జిక్యూటివ్ని మళ్ళీ మనం 2 భాగాలు చేసినట్లయితే, ఒకటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏంటంటే, వీళ్ళు ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడి మంత్రులు, మంత్రివర్గం, అలాగే ప్రధానమంత్రి, ఇట్లా రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి తాలూకా మంత్రివర్గం. కేంద్ర ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మంత్రివర్గం. వీళ్ళని పూర్తిగా గైడ్ చేయడం కోసం, ఒక పాలసీ ఫార్మేషన్స్ చేయడం కోసం, అట్లాగే ప్రభుత్వాన్ని ఉద్యోగపరంగా ఒక నడిపించడం కోసం, అంటే బ్యూరోక్రాటిక్ గా నడిపించడం కోసం ఏంటంటే, మనకి ఈ సివిల్ సర్వీస్ అనేది ఒక ఉక్కు కవచం లాగా ఉన్నది. కారణం ఏంటంటే, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏంటంటే ఎవ్రీ 5 years కి ఎలక్షన్స్ అవుతాయి కాబట్టి, ఆ ఎలక్షన్స్ లో ప్రభుత్వాలు మారే అవకాశం ఉంది కాబట్టి, రాజ్యాంగపరంగా సిస్టమ్ ని నడిపించడం కోసం ఈ సివిల్ సర్వెంట్స్ అనేది అపాయింట్ అవుతున్నారు. సో ఇది రాజ్యాంగం కల్పిస్తున్న ఒక ప్రత్యేకమైన పర్యవేక్షణ. తర్వాత ప్రభుత్వాన్ని నడిపించడం కోసం, పాలసీ డెసిషన్స్, అట్లాగే రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ సివిల్ సర్వీస్ అనేది క్రియేట్ చేయబడింది. ఇదేంటంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 308 ప్రకారంగా ఈ డెఫినిషన్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఉంది. ఏంటి సివిల్ సర్వీస్ అంటే, మనం ఆర్టికల్ 308 మీరు ఆర్టికల్స్ తో సహా గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ ఆర్టికల్ 308 తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 309. ఈ ఆర్టికల్ 309 ఏంటంటే, ఈ రిక్రూట్మెంట్ అండ్ కండిషన్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఈ వీళ్ళ తాలూకా ఉద్యోగ నిబంధనలు, ఈ ఉద్యోగానికి కావాల్సిన వీళ్ళు ఎట్లా కట్టుబడి ఉండాలి అన్న దాని మీద ఈ సర్వీస్ కండిషన్స్ అని కూడా ఆర్టికల్ 309 ప్రకారంగా మనకు అవుతుంది. ఇక్కడ ఈ సివిల్ సర్వీస్ కానీ, లేదు అంటే సివిల్ సర్వీస్ కమిషన్కి అపాయింట్ చేయబడిన మెంబర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే రాష్ట్రపతి తాలూకా డాక్ట్రైన్ ఆఫ్ ప్లెజర్, అంటే రాష్ట్రపతి అభీష్టం మేరకు వాళ్ళు అధికారంలో కొనసాగుతారు. అంటే వీళ్ళని తీసే అధికారం ఓన్లీ రాష్ట్రపతికి మాత్రమే ఉంది. తను ఎప్పుడైనా సరే ఒక సీరియస్ చార్జెస్, పురుగుడు చార్జెస్ మనకి ఆవిడకి కనిపించినట్లయితే, అంటే రాష్ట్రపతి కనిపించినట్లయితే, he or she, the President of India, can remove. So at the pleasure of the President of India, Article 3010 ఇక్కడ మనకు కనబడుతుంది.
సో ఆర్టికల్ 311 కూడా వాళ్ళని ఎట్లా డిస్మిస్ చేయొచ్చు, డిస్మిస్ చేయడం కానీ రిమూవల్ కానీ ఉన్న పరిమితులు ఏంటి అన్నది ఆర్టికల్ 311 చెప్తోంది. అలాగే ఆర్టికల్ 312 ఏం చెప్తుందంటే ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ అని చెప్తోంది. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే కలెక్టర్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఈ వీళ్ళని ఉద్యోగాల్లో తీసుకున్నప్పుడు ఐఆర్ఎస్ సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళని రాష్ట్రాలకి బదలాయిస్తారు వీళ్ళ సర్వీసెస్ ని. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళకి ఏమైనా సరే అభిప్రాయ భేదాలు కానీ ఏమైనా సరే వచ్చినట్లయితే వాళ్ళు కేంద్ర సర్వీస్కి పంపించడం కానీ లేదు అని అంటే మళ్ళీ రాష్ట్రపతికి అంటే వాట్ వి కాల్ దట్ వన్ హోమ్ మినిస్టర్ తాలూకాకి బదలాయించడం కానీ చేయాలి తప్ప వాళ్ళ మీద డైరెక్ట్ గా యాక్షన్ తీసుకునే అధికారం అంటే డిస్మిసల్ అధికారం వాళ్ళ మీద లేదు. ఏదైనా డిసిప్లినరీ యాక్షన్స్ అంటే సస్పెన్షన్స్ ఇవి చేసినప్పుడు కూడా వీటికి ఏంటంటే పరిమితమైన అధికారాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి. సో దాన్ని వీళ్ళు చేసే అంటే క్రమశిక్షణ చర్య తీసుకున్న తర్వాత దీన్ని రాటిఫై మళ్ళీ చేయాల్సింది అంటే దీన్ని యాక్సెప్ట్ చేయాల్సింది లేదు అంటే రద్దు చేయడం కానీ చేసే అధికారం మళ్ళీ యూపీఎస్సీగా ఉంది. కారణం ఏంటంటే యూపీఎస్సీ ద్వారా వీళ్ళు సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి యూపీఎస్సీదే అల్టిమేట్ అథారిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ సెక్రటరీ కింద ఎవరైనా అపాయింట్ చేయాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్ గా ఇతన్ని నేను చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నా అని చెప్పే అధికారం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్యానల్ తీసుకుంటారు, ఆ ప్యానల్ మళ్ళీ యూపీఎస్సీ పంపిస్తారు. యూపీఎస్సీ ఆ 4 5 3 ప్యానల్ పంపిస్తే ఆ ప్యానల్లో ఒకరిని వాళ్ళు సెలెక్ట్ చేసి వీళ్ళు మీరు అపాయింట్ చేయండి అని వాళ్ళు రికమెండ్ చేస్తారు. కారణం అంటే యూపీఎస్సీకి అల్టిమేట్ పవర్స్. సో కారణం అంటే యూపీఎస్సీ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి. అట్లాగే ఆర్టికల్ 315 ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ పద్ధతిలో రాష్ట్రంలో అపాయింట్ చేసుకున్న పబ్లిక్ సర్వీస్ సర్వెంట్స్ అంటే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, అలాగే జిఎస్టీ ఆఫీసర్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి అధికారం ఉంటుంది తప్ప కేంద్ర సర్వీసులు చూసిన వాళ్ళ మీద పూర్తిగా అజమాయిషీ ఉంటుంది తప్ప క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం విషయంలో కానీ డిస్మిసల్స్ చేయడం కానీ అవేవి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. వీళ్ళు ఏం చేసినా సరే యూపీఎస్సీ మాత్రమే ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. అట్లాగే వీళ్ళకి ఒక చర్యల్ని నిబంధనల్ని తర్వాత వీళ్ళ సర్వీస్ కండిషన్స్ ని వీటిని కాపాడడం కోసం వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. అట్లాగే ఆర్టికల్ 316 నుంచి 319 వరకు ఆర్టికల్ 316 to 319 సర్వీస్ కండిషన్ మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్ కమిషన్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఆర్టికల్ 320 మనకి ఏం చెప్తుందంటే ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది. అట్లాగే వీళ్ళ రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్స్, డిసిప్లినరీ మ్యాటర్స్ వీటి మీద ఆర్టికల్ 320 లో చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. ఆర్టికల్ 320 ప్రకారం మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పద్ధతి ప్రకారంగా అపాయింట్ అవుతున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కి పూర్తి ప్రొటెక్షన్ రాజ్యాంగ పరంగా ఉంటుంది. అట్లాగే ఆర్టికల్ 323 ఇదేంటంటే వీళ్ళకి హక్కుల్ని కాపాడుకోవడం కోసం, వీళ్ళ సర్వీస్ కండిషన్స్ కాపాడుకోవడం కోసం ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వీళ్ళ దగ్గర వచ్చిన ఏమైనా డిస్ప్యూట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే దీంట్లో అపీల్ చేసుకోవచ్చు. అట్లా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, జిల్లా కలెక్టర్ ని అపాయింట్ చేసేది ఎవరు? యూపీఎస్సీ ఈజ్ డూయింగ్ ఓన్లీ సెలక్షన్. వాళ్ళు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తున్నారు. కానీ అపాయింటింగ్ అథారిటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తాలూకా సీల్ అండ్ సిగ్నేచర్ తో వస్తుంది. ఇది మనం చాలా క్లియర్ కట్ గా తెలుసుకోవాలి. హూ అపాయింట్స్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే యూపీఎస్సీ ఆర్ సివిల్ సర్వీస్ కమిషన్. నో, దే ఆర్ ఓన్లీ సెలెక్టింగ్ అథారిటీ. వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, మీరు అర్హులు అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మీరు ఫైనల్ ర్యాంకింగ్ అయిన తర్వాత మీరు ర్యాంకింగ్ అనౌన్స్ చేస్తారు. మీ లిస్ట్ పంపించిన తర్వాత ఇవన్నీ కూడా అన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లిస్ట్ వెళ్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన తర్వాత అది
ఇండియా గెజిట్ లో పబ్లిష్ అవుతుంది. రాష్ట్రపతి పేరు మీద అపాయింట్మెంట్ వస్తాయి. ఇదేంటంటే మనం సివిల్ సర్వీస్ తాలూకా అపాయింట్మెంట్ రాజ్యాంగ పరంగా ఏ విధంగా ఉన్నది అన్నది కూలంకషంగా తెలుసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జామినేషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.